హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్యానల్ బోర్డ్లో యూజ్ చేసే టైప్ ఆఫ్ కాంటాక్టర్స్ గురించి తెలుసుకుందాము. సో మనము ప్యానల్ బోర్డ్లో డిఫరెంట్ కాంటాక్టర్లు యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఈ వీడియోలో చూపించేది యాక్సిలరీ కాంటాక్టర్ అంటారు, యాక్స్ కాంటాక్టర్ అంటారు, లేదా యాక్సిలరీ కాంటాక్టర్ అంటారు. దీని జనరల్గా ఏంటంటే ఇంటర్లాకింగ్స్కి, కంట్రోలింగ్కి, ఇండికేటర్లకని మనం వాడతాము. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఎన్ఓఎన్సీలే ఉంటాయి. సో ఎన్ఓఎన్సీలు ఉంటాయి. ఇక్కడ మీరు చూపిస్తున్నాం కదా A1A2 అనేది కాయిల్ సప్లై. సో ఇది 240 110 24 అనేది మన అప్లికేషన్ బట్టి ఉంటుంది కాయిల్ సప్లై. సో A1A2లో మనము పవర్ సప్లై ఇచ్చుకుంటాము. సో కాంటాక్టర్ హోల్డ్ అవ్వడానికి, అంటే ఆన్ అవ్వడానికి. సో ఎన్ఓఎన్సీలో మన లాజిక్కి, మనకు ఎక్కడ మనం ఇంటర్లాకింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఇండికేటర్లు యూజ్ చేయాలన్నా సో వాడతాం. సో ఆ ఎన్ఓఎన్సీలు మనకు సరిపోలేదు అనుకోండి, సో దీనిపైన మనము మళ్ళీ టాప్ బ్లాక్ అని వస్తుంది. సో ఈ టాప్ బ్లాక్ని యూజ్ చేసి సో మనం ఇంకా ఎన్ఓఎన్సీలు పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కింద ఉన్నదానికి 2NO 2NC ఉంటుంది. సో అది సరిపోదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ టాప్ బ్లాక్ తీసుకుంటే దీనిపైన మనకు మళ్ళీ 2NO 2NC వస్తుంది. అంటే దీని మీద మొత్తం మనము ఈ సింగిల్ కాంటాక్టర్ మీద 2NO 2NC 4NO 4NC వాడుకోవచ్చు. సో దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ మనం ఈ పైన దీనికి ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ తీసేస్తే ఇది సింపుల్గా లాక్ అయిపోతుంది అనమాట. సో ఇంతే, ఈజీ ఉంటుంది పెట్టుకోవడం, కానీ మనము ఇన్సర్ట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో మీది సరిపోకపోతే అంటే మళ్ళీ మనం ఇంకా పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపించేది ఇది కెపాసిటీ డ్యూటీ కాంటాక్టర్. సో ఈ కెపాసిటీ కాంటాక్టర్ ఏంటంటే ఓన్లీ మనము ఏపీఎఫ్ఆర్ ప్యానల్స్లో యూజ్ చేస్తాము. అంటే దీని నుంచి కెపాసిటర్లు ఆన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దీనిపైన కూడా ఎన్ఓఎన్సీలు వస్తాయి. సో మనము ఆన్ చేసుకోవడానికి లేకపోతే ఏమంటారు ఇండికేషన్కి అది సరిపోలేదంటే ఇక్కడ సైడ్కు మళ్ళీ మనము సైడ్ బ్లాక్ అని పెట్టుకోవచ్చు. అక్కడ కూడా 1NO 1NC వస్తుంది. సో ఇది ఓన్లీ ఫర్ కెపాసిటీ డ్యూటీ అనమాట. దీనిపైన నెత్తిపైన టాప్ లాగా కనబడుతుంది, రెజిస్టర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూపించేది ఇది పవర్ కాంటాక్టర్. ఈ పవర్ కాంటాక్టర్ పని ఏంటంటే మనము ముఖ్యంగా మోటార్లకు అవుట్ గోయింగ్ పవర్ కనెక్షన్స్ వాడతాము. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి AC1, ఇక్కడ చూపిస్తున్నాం కదా AC1, AC3 ఉంటుంది. AC1 వచ్చేసి ఓన్లీ రెసిస్టివ్ లోడ్కి వాడతాము, లైట్ లోడ్స్ అనమాట. హెవీ లోడ్స్ ఉన్నప్పుడు మనం AC3 తీసుకోవాలి. సో ఇదే AC1 వాడుకోవాలంటే దీని మీద మనకు 55 amps చూపిస్తున్నాడు కదా. సో ఆ 55 ampsలో ఆఫ్ అనమాట. అది 55 అంటే 32 amps వరకు మనం AC3 కాంటాక్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా ఫాలో కొట్టండి.